ఒక పెళ్లి జరిపించాలి. ఏమిటమ్మా పెళ్లి జరిపించాలంటే ఆనందంగా అడుగుతారు, మీరిద్దరేంటి భయం భయంగా అడుగుతున్నారు? అటువంటిదేమీ లేదండి. ఒకవేళ దొంగ పెళ్ళా ఏమిటి? అయ్యో అలా ఏం లేదండి. పోనీ ఇంట్లో వాళ్ళ ఇష్టంతో జరిగే పెళ్ళేనా, లేకపోతే ప్రేమ వివాహమా? చెప్పండి, పర్వాలేదు. అన్ని రకాల పెళ్లిళ్ళు చేయిస్తూ ఉంటాం. ఈ రోజుల్లో పెద్దవాళ్ల ఇష్టంతో జరిగే పెళ్లిళ్ళ కంటే ప్రేమ పెళ్లిళ్ళే ఎక్కువైపోయాయి. ఇది అలాంటి పెళ్లి కాదులే పంతులు గారు. ఎప్పుడో దూరమైన ఒక జంటని కలుపుతున్నాం. ఆర్భాటంగా చేయాల్సిన అవసరం లేదు. కొద్దిమంది మాత్రమే వస్తారు. మంచి ముహూర్తం ఉంటే చెప్తారా? ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ముహూర్తం పెట్టండి పంతులు గారు. అలా అంటారా? రేపు సాయంకాలం అయితే దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. రేపు సాయంకాలం అంటే ఇబ్బంది అవుతుందేమో పంతులు గారు. పెళ్లికి ఏర్పాట్లు అవి ఇవి ఉంటాయి కదా, టైం సరిపోదు. ఇంకో వేరే ముహూర్తం ఏమైనా ఉంటే చూడండి. భగవంతుడా, నీ మీద భారం వేసి ఒక ఆడపిల్ల సంతోషం కోసం, తన చివరి కోరిక తీర్చడం కోసం నా వాళ్ళకెవరికీ తెలియకుండా ఈ పని చేస్తున్నాను. నేను చేసేది మంచి పని అయితే నన్ను ఆశీర్వదించు, చెడైతే నన్ను మాత్రమే శపించు. లాభం లేదమ్మా. రేపు సాయంకాలం ముహూర్తం దాటిందంటే మళ్లీ నెల వరకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎలాంటి ముహూర్తాలు లేవు. ఏమంటారు? రేపటి ముహూర్తమే ఖాయం చేయమంటారా, లేదంటే నెల రోజులు ఆగుతామంటారా? ఆగే అంత టైం లేదులేండి పంతులు గారు. రేపు సాయంత్రం ముహూర్తానికి పెళ్లి జరిపించేద్దాం. శుభం. ఏం కావాలి ఏంటన్నది ఫోన్లో లిస్టు పంపిస్తాను. కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకోండి. అలాగేనండి, మీరు చెప్పినట్టుగా ఆ ఏర్పాట్లన్నీ చేసొచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఎన్నో పెళ్లిళ్ళు చేసిన మీకు ఈ పెళ్లి చేయడం వల్ల మాత్రం పుణ్యం వస్తుంది. అంత చక్కని జంట అన్నమాట. అయినా ఇప్పటి వరకు నా చేతుల మీదుగా పెళ్లిళ్ళు జరిగిన జంటలన్నీ దివ్యంగా ఉన్నాయి. చక్కగా కాపురం చేసుకుంటున్నారు, పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. ఈ పెళ్లి జరిగితే సంతోషం మాత్రమే ఉంటుంది. ఆ జంటకి అంతవరకు అదృష్టం ఉంది. సరే పంతులు గారు, రేపు సాయంత్రం మీరు చెప్పిన ముహూర్తానికే పెళ్లి. వస్తామండి. శుభం. ఒక వారం 10 రోజుల్లో మంచి ముహూర్తం దొరికితే బాగుంటుంది. గుళ్ళో జరిగే పెళ్లి కదా మహా, సమస్య ఏముండదులే. అలా అని వెంటనే పెళ్ళంటే కుదరదు కదా. భూమి మాధవ్ వెళ్ళారు కదా, పంతులు గారు ఏం చెప్తారో చూద్దాం, వాళ్ళు వచ్చాక తెలుస్తుంది. ఎరా మాధవ్, పంతులు గారితో మాట్లాడారా? మాట్లాడాం అక్క. రేపు సాయంకాలమే మంచి ముహూర్తం ఉందన్నారు. రేపు సాయంకాలమా? ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఎలారా? ఈ ముహూర్తం దాటితే మళ్ళీ నెల వరకు ముహూర్తాలు లేవని చెప్పారు వదినా. సరే, రేపు సాయంత్రం ముహూర్తమే ఖాయం చేయండి అని చెప్పొచ్చాము. కావాల్సిన లిస్ట్ కూడా పంపించారు ఆయన. రేపు సాయంకాలమే అంటే ఇబ్బంది అవుతుందేమో మాధవ్. అదేం కాదక్క, నువ్వేం టెన్షన్ పడకు. ఒక రకంగా సాయంకాలం పెళ్లే కరెక్ట్ వదినా. సాయంకాల సమయానికి గుడిలో జనాలు కూడా పెద్దగా ఉండరు. లేదంటే ఎవరైనా చూసి ఇంట్లో వాళ్ళకి చెప్పే ప్రమాదం ఉంది. అవన్నీ ఏం ఇబ్బంది లేదమ్మా, కానీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పి వెళ్ళాలి? ఒక్కసారిగా ఇంట్లో మనమందరము వెళ్ళిపోయాము అంటే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని అనుమానం వస్తుంది కదా.
నేను మాధవ్ ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చేస్తాం. అన్నయ్య, నువ్వు బావగారిని తీసుకుని ఏదో ఒక విధంగా గుడికి ముహూర్తం టైంకి వచ్చేసేయండి. సరే కానీ ఏంట్రా, పెళ్లికి ఉండాల్సింది మనవరకే కదా, ఇంకా దాని గురించి తటపటాయిస్తున్నావేంటి? అది కాదక్క, రేపు మాధవ్ ఫ్రెండ్ అశోక్ ఉన్నాడు కదా, వాడి పెళ్ళి. ఇంటికొచ్చి మరీ పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళాడు. ఎవరూ వెళ్ళకపోతే బాగుండదని మాధవ బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి ముఖ్యం బావగారు, ఆ పెళ్లి కాదు. పెళ్లికి వెళ్ళలేకపోయినా రిసెప్షన్కి అందరం కలిసి వెళదాం. పరిస్థితి గురించి చెప్దాం. ఫ్రెండ్ కాబట్టి అర్థం చేసుకోకుండా ఉంటారా? ఇవన్నీ సరే భూమి, పెళ్లికి పాపని తీసుకుని వెళ్ళలేం కదా, మరి తన పరిస్థితి ఏంటి?